నెక్స్ట్ రిజల్ట్ నెంబర్ 30. ఇంటిగ్రల్ 1 బై రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ సి దట్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ సి. ఇంటిగ్రల్ 1 బై రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ డిఎక్స్ ఏంటి, దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ సి ఒకటి, లేదంటే లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ సి ఒకటి. ఓకేనా. దీన్ని ఎలా చేద్దామంటే ఫస్ట్ ఈ పార్ట్ చేద్దాం. కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ సి, లెట్ us టేక్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ హెచ్ థీటా. అప్పుడు బోత్ సైడ్స్ డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది, డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ కాస్ హెచ్ థీటా డెరివేటివ్ ఏంట్రా, సో కాస్ హెచ్ థీటా డెరివేటివ్ ఈజ్ సైన్ హెచ్ థీటా ఇంటూ డిఫరెన్షియల్ ఆఫ్ థీటా ఈజ్ డి థీటా. డిఫరెన్షియల్ ఆఫ్ థీటా ఈజ్ డి థీటా. సో మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇంటిగ్రల్ 1 బై రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 బై రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్లో ఏ కాస్ హెచ్ థీటా సబ్స్టిట్యూట్ చేస్తే ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ హెచ్ థీటా మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ప్లస్లో ఏమొస్తుంది ఏ సైన్ హెచ్ థీటా డి థీటా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ సైన్ హెచ్ థీటా డి థీటా బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ కామన్ తీస్తే కాస్ హెచ్ స్క్వేర్ హెచ్ థీటా మైనస్ 1. సో అదేమవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ సైన్ హెచ్ థీటా డి థీటా బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఎంత ఏ, రూట్ ఆఫ్ కాస్ హెచ్ స్క్వేర్ థీటా మైనస్ 1 ఎంత అవుతుంది మనకి సైన్ స్క్వేర్ హెచ్ థీటా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగులుతుందిరా సైన్ హెచ్ థీటా డి థీటా బై డినామినేటర్లో సైన్ హెచ్ థీటా. అంటే వీఆర్ లెఫ్ట్ విత్ సైన్ హెచ్ థీటా క్యాన్సిల్ అయిపోతే ఇంటిగ్రల్ డి థీటా. సో ఇంటిగ్రల్ డి థీటా ఏమవుతుంది మనకి, ఇంటిగ్రల్ డి థీటా ఈజ్ ఈక్వల్ టు థీటా ప్లస్ సి కదా. సో ఇప్పుడు థీటా కావాలి. సో మనకి ఎక్స్ అండ్ ఏలో ఉన్నది కాబట్టి వీ హ్యావ్ టు ఫైండ్ థీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ ఏ. సో థీటాలో ఫైండ్ అవుట్ చేస్తాం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ హెచ్ థీటా కాబట్టి కాస్ హెచ్ థీటా ఏమవుతుంది కాస్ హెచ్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై ఏ. దాని నుంచి థీటా ఏమవుతుంది థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. సో థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. అంటే ఇంటిగ్రల్ 1 బై రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ డిఎక్స్ ఏమవుతుంది కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. సో నెక్స్ట్ వన్ ప్రూవ్ చేద్దాం. నెక్స్ట్ వన్ ఏం ప్రూవ్ చేయాలి, ఇంటిగ్రల్ 1 బై రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ మోడ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ సి. లాగ్ మోడ్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ సి. అదే ఎలా ప్రూవ్ చేద్దామంటే చూడండి, అది కూడా ప్రూవ్ చేద్దాం. లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సీకెన్ థీటా అనుకుందాం. లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ సీకెన్ థీటా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ సీకెన్ థీటా అయితే బోత్ సైడ్స్ డెరివేటివ్ చేస్తే డిఎక్స్ ఏమవుతుంది ఏ ఇంటూ సీకెన్ థీటా డెరివేటివ్ ఏంటి, సీకెన్ థీటా డెరివేటివ్ ఈజ్ సీకెన్ థీటా టాన్ థీటా, డిఫరెన్షియల్ ఆఫ్ థీటా ఈజ్ డి థీటా. సో డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ సీకెన్ థీటా టాన్ థీటా డి థీటా. సో ఇది మన ఒరిజినల్ ఇంటిగ్రల్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటిగ్రల్ డిఎక్స్ బై రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ డిఎక్స్ అంటే ఎంత ఏ సీకెన్ థీటా టాన్ థీటా డి థీటా బై రూట్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత ఏ స్క్వేర్, ఎక్స్ అంటే ఏ సీకెన్ థీటా కాబట్టి ఎక్స్ ప్లస్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ స్క్వేర్ సీకెన్ స్క్వేర్ థీటా మైనస్ ఏ స్క్వేర్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ ఇంటూ సీకెన్ థీటా టాన్ థీటా డి థీటా బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ కామన్ తీసుకుంటే ఏ స్క్వేర్ ఇంటూ సీకెన్ స్క్వేర్ థీటా మైనస్ 1. చూడండి సీకెన్ స్క్వేర్ థీటా మైనస్ 1 ఎంత అవుతుంది టాన్ స్క్వేర్ థీటా. సో ఇది ఎలా రెడ్యూస్ అవుతుంది, దిట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ సీకెన్ థీటా టాన్ థీటా డి థీటా బై ఏ స్క్వేర్ ఈజ్ ఏ రూట్ ఏ స్క్వేర్ ఈజ్ ఏ రూట్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ టాన్ థీటా. సో టోటల్గా మొత్తం క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగిలింది వీఆర్ లెఫ్ట్ విత్ ఇంటిగ్రల్ సీకెన్ థీటా డి థీటా. సో ఇంటిగ్రల్ సీకెన్ థీటా డి థీటా అంటే ఇంటిగ్రల్ సీకెన్ థీటా డి థీటా ఈజ్ ఈక్వల్ టు లాగ్ మాడ్ సీకెన్ థీటా ప్లస్ టాన్ థీటా ప్లస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్ సి. సో మళ్ళీ సీకెన్ థీటా టాన్ థీటా వచ్చింది కాబట్టి వీ హ్యావ్ టు ఫైండ్ సీకెన్ థీటా అండ్ టాన్ థీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ ఏ. సో సీకెన్ థీటా ఏమవుతుంది సీకెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై ఏ, సీకెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై ఏ. సో దట్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ మాడ్ సీకెన్ థీటా అంటే సీకెన్ థీటా ప్లస్ టాన్ థీటాని ఏమని రాసుకోవచ్చు రూట్ ఆఫ్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సీకెన్ స్క్వేర్ థీటా మైనస్ 1 కదా ప్లస్ సి కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్. సో ఇదేమవుతుంది దిస్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ మాడ్ సీకెన్ థీటా అంటే ఎంత ఎక్స్ బై ఏ
ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ 1 ప్లస్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ సి. అంటే ఏమవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ మాడ్ ఎక్స్ బై ఏ ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ 1 ఎంత, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ సి. అంటే ఏమవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ మాడ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై ఏ ప్లస్ సి. అంటే ఏమవుతుందిరా, దట్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ మాడ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ లాగ్ ఏ బై బి ఫార్ములా ఉంది కదా, లాగ్ ఏ బై బి అంటే లాగ్ ఏ మైనస్ లాగ్ బి. కాబట్టి ఇదేమవుతుంది, మైనస్ లాగ్ ఏ ప్లస్ సి. సో మైనస్ లాగ్ ఏ ప్లస్ సిని నేను ఏమనుకుంటానంటే వేరే ఏదైనా కాన్స్టెంట్ అనుకుంటాను. అప్పుడు అదేమవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ మాడ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ సమ్ కాన్స్టెంట్ కే. సో దీని నుంచి ఏం చెప్పొచ్చు, దేర్ఫోర్ ఇంటిగ్రల్ డిఎక్స్ బై రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు లాగ్ మాడ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ సమ్ కాన్స్టెంట్ సి.